హాయ్, వెల్కమ్ టు మా ఇంటి విందు. ఈరోజు నేను ఎగ్ కొత్తు పరోటా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడైనా పరోటాలు మిగిలిపోయినప్పుడు లేదా ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎగ్ కొత్తు పరోటా కోసం ఇలా రెండు వైపులా బాగా కాలిన పరోటాలను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా పరోటాలన్నిటినీ ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి మరియు కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తరువాత దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వేగిన తరువాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం మరియు రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగిన తరువాత దానిలో ఒక టమాటాను సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను కూడా బాగా కలుపుకుని పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిన తరువాత ఈ పేస్ట్ ని చుట్టూ స్ప్రెడ్ చేసుకుని మధ్యలో ఖాళీ ప్లేస్ ని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మధ్యలో 2 కోడిగుడ్లను బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్ల మీద రుచికి సరిపడా ఉప్పు మరియు కొంచెం మిరియాల పొడిని వేసి జాగ్రత్తగా మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ ని కదపకుండా 2 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఎగ్ కాస్త కుక్ అయిన తర్వాత మసాలా మొత్తాన్ని ఎగ్తో కలిపి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూస్తున్నారుగా, 5 నిమిషాల తర్వాత ఎగ్ ఈ విధంగా చక్కగా వేగి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పరోటాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పరోటాలకు ఎగ్ మరియు మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న పరోటాలను 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూస్తున్నారుగా, పరోటాలు చక్కగా వేగి రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కొత్తు పరోటా రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.